ప్రభాస్ గారి గురించి చెప్పండి సార్. నేను ఫస్ట్ వర్షం టైంలో ఒక సాంగ్ చేశాను, బట్ దాంట్లో త్రిషాకి నేను ఎక్కువ ఉంది, ఈయనకి అంత లేదు. బట్ ఓకే, అంత పరిచయం లేదు కదా, బట్ ఈ ఫిల్మ్ లో ఈస్ వెరీ ఫ్రెండ్లీగా అండ్ వెరీ పేషెన్స్ గా ఉంటారు. కోపం టైం అవుతుంది అది ఏమీ లేదు, ఈస్ వెరీ అండ్ వెరీ ఫ్రెండ్లీ. మనకు హీరోతో చేసినట్టే ఉండదు అండ్ వెరీ హార్డ్ వర్కర్ ఆల్సో. ఈ ఫిలిం డే అండ్ నైట్ వర్క్ చేశాడు అండ్ ఈస్ పర్సనాలిటీ అండ్ ప్లెజర్ టు వర్క్ విత్. ఇట్స్ నైస్ టు వర్క్. మనం హీరోతో చేసిన ఒక ఫ్రెండ్లీ అట్ ఫస్ట్ ఉంటుంది అండ్ వెరీ నైస్ పర్సన్. అలా ఉంటారు, 6'2" హైట్ ఉంటారు కానీ ఈస్ లైక్ ఎ చైల్డ్ ఓన్లీ. He has those looks also, lost boy looks, చాలా పర్ఫెక్ట్ రొమాంటిక్ హీరో టైప్. రొమాంటిక్ హీరో ఉందా? నాకేంటో ఐ మీన్ కోపంగా అలా ఉంటుంది. నేనంటే పిక్చర్ లో ఉంటే భయంకర కోపంగా ఎలా ఉంటారు, బయట అలా అలా లేదు మాస్టర్ అలా ఉంటారు. వెరీ నైస్. ఐ మీన్ స్టిల్ స్మాల్ చైల్డ్ లైక్ ఓన్లీ. ఎస్పెషలీ ఆ సీన్ లో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తారు ప్రేమ కోసం చేయాలా, మా నాన్నగారి కోసం ఏం చేయాలి. ఆ సీన్ లో అయితే ఫుల్ టోటల్ లాస్ట్ బాయ్, టోటల్ సాఫ్ట్ లుక్ వచ్చేసింది. ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ ద ఫిలిం ఆల్సో. మాస్టర్ ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుంది. He involves and asks everything, each and everything. కరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతారు. సమ్ టైమ్స్ వీ థింక్ ఓకే వీడు పట్టించుకోవడం లేదేమో అని మనం థింక్ చేస్తాము, కరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతారు మనకి. సో ఓకే ఓకే ఓకే. అయితే ఎలాంటి అడ్వైసెస్ ఇస్తారండి మీరు? ఈ సీన్ లో ఎలాంటి అడ్వైస్ ఇచ్చారా ఆయనకి? ఈ సీన్ ఇలా కాదు ప్రభాస్, ఇలా చేస్తే బాగుంటుందని మీ ఇన్పుట్స్ ఆయనకి ఏదైనా ఇవ్వడం జరిగింది? డెఫినెట్ గా డైరెక్ట్ గా నేను చేయాలి కదా, బట్ ఆర్టిస్ట్ ఎవ్రీబడి గాట్ దర్ ఓన్ థింగ్ ఆల్సో. స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. వాళ్ళు చేస్తే ఉన్నప్పుడు మనం చెప్తాం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, నేను కోపం పడితే ఒకలా ఉంటుంది, మీరు కోపం పడితే ఒకలా ఉంటుంది. సో మీరు కోపం అంత డిఫరెన్స్ కానీ చిన్న చిన్న ఇది చెప్తా ఉంటాం, అందరూ చెప్తా ఉంటాం కదా. దాన్ని బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది కరెక్ట్ అలా వెళ్తుంది. ఈ సినిమాలో త్రిష, చార్మి, సింధు తులాని, మధు శర్మ ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు కదా సార్, ఎందుకని ఇంతమందిని పెట్టారు? బట్ పిక్చర్ లో అంతమంది కావాల్సింది వచ్చింది. త్రిష సెకండ్ హాఫ్ పౌర్ణమి, ఇది చార్మి బోత్ త్రిష అండ్ చార్మి సిస్టర్స్ లా. ఇది ఫస్ట్ మీరు చూస్తే తెలుస్తుంది. సింధుతులోని అయితే పవర్ఫుల్ క్యారెక్టర్, ఒక బ్యాంక్ కావాలి, ఇంటర్వల్ బ్యాంక్ కావాలి, ఎవరు కావాలి, ఒక హీరోయినే కావాలి మనకి. అదే ఒక రఫ్ క్యారెక్టర్ కావాలి. సో వీ నీడ్ ఎవరిథింగ్. మధు శర్మ ఆల్సో ఒక హీరోయినే కావాలా ఉంటుంది. సో దట్స్ వై వి డిడ్ దిస్ థింగ్. ఓకే ఓకే. త్రిష ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోతారేమో, సెకండ్ హాఫ్ లోనే వస్తుంది త్రిష, ఫస్ట్ హాఫ్ లో ఉట్టి చార్మి. నాకు తెలియదు, అది నాకు తెలియదు. బట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. పౌర్ణమి అంటే త్రిష టైటిల్ రోల్ కదా. సో ఐ థింక్ ఎంత వచ్చింది కాదు కదా, హౌ ఇంపార్టెన్స్ ద క్యారెక్టర్, అంతే కదా. సో షీ హస్ గాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ I think they won't be disappointed. నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా సినిమాలో మీరు ఒక పాటలో కనిపిస్తారు, ఇందులో చిన్న సీన్ లో కనిపిస్తారు. ఇది కూడా వద్దన్నాను, ఎందుకంటే అలా లేదు, ఏమీ లేదు. సో కనిపించాలని కనిపించాలి కానీ అంతే. దాంట్లో కావాలి ఎవరైనా ఒక తీసుకెళ్ళి కథ దీంట్లో వద్దు కదా, అంతే. కనిపించాలని కనిపించాలి కానీ నథింగ్. ఈ సినిమా సినిమాటోగ్రఫీ గురించి చెప్తాను. ప్రసాద్ అని నాకు కూడా ఇది ప్రసాద్ కొత్త, నాకు కొత్త. బట్ ఈస్ ఆల్రెడీ డన్ రాము సార్ ప్రేమ కథ. ఓకే. తర్వాత బాబీ చేశారు, తర్వాత ఈ ఫిలిం చేస్తున్నాను. ఎస్ డన్ వెరీ పాపం మన దగ్గరనే ఉన్నారు సార్. నాకు తెలియదు, లాస్ట్ టైం వేణు సార్తో చేశాను, ఆల్రెడీ చేశాను సార్. నాకు తెలియదు, ప్రసాద్ శోభన్ గారే శోభన్ సారే తీసుకొచ్చారు. నాకు ప్రసాద్ గురించి తెలియదు. సో సార్ చెప్పారు ఈయనే పెట్టుకున్నాం, న్యూ టాలెంట్ సార్, ఎప్పుడు న్యూ టాలెంట్ ఛాన్స్. He was given to me, first film also was given to him. So definitely sir, he is also with us. He worked very hard. Papa మన దగ్గర day and night he will be with us and he has done his best job. It shows in the film. Yeah, Prasad has done very good job. Papa చాలా కష్టపడ్డారు. Because
డైరెక్టర్ ఎనీబడి యాక్టర్ కానీ మనం షార్ట్ చెప్పేసి కూర్చుంటాం. కెమెరామెన్కి ఆ టైం ఉండదు ఫిలింలో, ఎప్పుడు లైట్ చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి పని జరుగుతూనే ఉండాలి అంతే. అక్కడ చాలా కష్టం ఎనీ కెమెరామెన్. అది ఆయన కూడా ఈ ఫిలింకి పాపం డే నైట్ వర్క్ చేశాడు. ఇది స్మైలింగ్ ఫేస్ ఓన్లీ ఇది. ఓకే, మీరు ఇప్పుడే శోభన్ గురించి చెప్తాను. శోభన్ ఈ ఫిలింలో పాపం నాకన్నా ఎక్కువ వర్క్ చేశాడు. బికాజ్ నేను షూటింగ్లో ఉన్నాను సీతారాం శాస్త్రి సార్ దగ్గర. యూ విల్ బీ ఇన్ ద నైట్, యూ కమ్ టు షూటింగ్ డే అగైన్ నైట్. యూ వర్క్ లైక్ 62 hours 48 hours కంటిన్యూస్లీ ఫర్ దిస్ ఫిలిం శోభన్. ఓకే, పాపం చాలా ఏదో ఒక మన ఫిలిం ఎలా ఉండాలి అంటే బాగా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత హార్డ్ వర్క్ చేశాడు. నేను కూడా అంత హార్డ్ వర్క్ చేయలేదు ఈ ఫిలిం, బికాజ్ డే అండ్ నైట్ కుదరదు. నేను డైరెక్ట్ చేస్తాను, మళ్ళీ నైట్ ఉంటే ఓకే, అది డైలీ ఉండదు కదా డైరెక్ట్ కరెక్ట్. ఎనీ ఒక సాంగ్ చేసినప్పుడు సాంగ్ ఉంటుంది, అది ఓకే. బట్ ఫైన్ పాపం ఇక్కడ షూటింగ్ స్పాట్కి వస్తారు శాస్త్రి సార్ ఇలాగా 48-62 hours అని డే అండ్ నైట్ వర్క్ మోర్ దెన్ మీ ఇన్ దిస్ ఫిలిం. అంటే నాకేం చెప్పారంటే శోభన్ గారు ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆయన ఐడియా కూడా ఉంది. అందుకోసమే రాజు సార్ అండ్ వర్షంలో వాళ్ళిద్దరు వెరీ గుడ్ ఫ్రెండ్స్. నేను ఒక సాంగ్ చేశాను అంతే, దట్స్ అంతే. బట్ రాజు సార్ అండ్ శోభన్ సార్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ అందువల్ల ఈ ఫిలింకి హెల్ప్ చేశారు. సో వాళ్ళ కథలో ఈయన ఒక ఐడియా చెప్పి అలాగే జరిగింది. బట్ ఇంకా కష్టపడి వర్క్ చేశారు. సూపర్. మోస్ట్లీ ఎంఎస్ రాజు సార్ అండ్ శోభన్ హెస్ డన్ మోర్ దెన్ మీ దిస్ ఫిలిం. వాళ్ళు షూటింగ్ తెలిస్తే తెలుస్తుంది, అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి తెలిస్తే. ఎంతైనా టీం వర్కే కదండి, టీం వర్క్ కరెక్ట్ టీం వర్క్. మరి ఈ సినిమాని మీరు చూసారండి ఆన్ స్క్రీన్ పబ్లిక్ తో సహా కూర్చొని చూసారా? చూసాను. ఎలా ఉండిందండి రెస్పాన్స్? బికాస్ ఫస్ట్ డే కదా, డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ రెస్పాన్స్ ఓన్లీ. బట్ నాకు ఎప్పుడు భయం ఉంటుంది కదా ఎలా ఉంటుంది అది, అక్కడికన్నా ఇక్కడే నాకు. అవును, మీరు ఫిల్మ్ చూడట్లేదు, ఇక్కడ రెస్పాన్స్ చూస్తున్నారు, అక్కడ అలాగే ఉంటుంది కదా, మోస్ట్లీ ఉంటుంది కదా. ఆల్సో దిస్ ఫిలిం ఇట్స్ లిటిల్ 1960 కాబట్టి కొంత వేరే వెరైటీ, ఎమోషనల్ ఫిలిం ఇది. సో ఇట్స్ డిఫరెంట్ ఫిలిం, కొంచెం వెయిట్ చేసి చూడాలి. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ 1960s లో ఆ సాంప్రదాయాల గురించి మాట్లాడారు, తర్వాత సెకండ్ హాఫ్ లో కొంచెం ఫ్యాక్షనిజం వచ్చేసింది. అది ఎందుకు? ఏంటంటే కథ అలాగే ఉంది కదా. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ ఎందుకు సాంప్రదాయం కోసమే ఇది ఎందుకు వచ్చాడని ఒక కథ ఉంది. కరెక్ట్. సో అప్పుడు అది చెప్పాలి కదా ఏది. అక్కడ కూడా సాంప్రదాయం మాట్లాడదు కదా, అక్కడ సాంప్రదాయం లేదు. సాంప్రదాయం ఎలా తెలిసింది త్రిష వల్ల తెలిసింది. కరెక్ట్. సో అక్కడ ఆ కథ ఏం జరిగిందని అక్కడ చార్మి త్రిష చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో చార్మి ఫుల్ ఫిల్మ్ ని తన షోల్డర్స్ మీదే తీసుకున్నట్టు. వండర్ఫుల్ యాక్టర్స్ అండ్ భయంకరమైన హార్డ్ వర్కర్. బికాస్ నేను మన అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ చెప్తా ఉంటాను, ఈ సిన్సియారిటీతో చంపుతుంది ఎందుకంటే మన 7 o'clock కలిసిడంటే మేము కొంచెం 7:05 సమ్టైమ్స్ 7 o'clock, బట్ ఆ అమ్మాయి 6:30 6:45 రెడీగా ఉండేది. సో షీ కమ్స్ 5 o'clock ఇన్ ద సెట్, షీ గెట్స్ రెడీ, షీ వెయిట్ ఫర్ అండ్ ఫుల్ ఇన్వాల్వ్మెంట్. షీ ఈస్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ. ఒక సీన్ చెప్తే అలాగే చేయరు, ఫుల్ ఆఫ్ క్వశ్చన్, ఇది ఎందుకు అది ఎందుకు ఇది ఎందుకు అవన్నీ చేసి చెప్తుంది. బట్ also human being also, she is very nice human being also. She gets along very well with everybody. And Trisha అంటే చార్మికి అలాగే ఆపోజిట్. క్వశ్చన్ ఏమీ అడగరు, బట్ షీ గివ్స్ ద బెస్ట్. ఇద్దరికి ఇది ఉంది, స్టైల్ డిఫరెన్స్ ఉంది. అండ్ త్రిషాకి ఏంటంటే ఒక ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ చెప్తాం, ఒక సపోజ్ అలాగే టక్ 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 అని చేంజ్ అవుతుంది ఎక్స్ప్రెషన్స్, ఇమ్మీడియట్ చేంజ్ అవుతుంది. She is that capability and she has also done a very good job. మనకి ఒకలాగా పాపం అనిపిస్తుంది ఆ అమ్మాయి, యు నో దట్ ఫేస్ ఆఫ్ కొంచెం డెత్ ఉందా చెప్పడం కాకుండా అంటే షీ హాస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం ఆల్సో. పాపం డే అండ్ నైట్ అందరూ ఈ ఫిలింలో డే అండ్ నైట్ వర్క్ చేయాల్సింది వచ్చింది అంతే. Check it.
ఇనిషియల్లీ సినిమా పోస్టర్స్ చూసి ఓ పాము చూసి ఆ మృదంగం వాయించేది చూసి ప్రభాస్ ఇదేదో రీబర్త్ స్టోరీ లాగా అనిపించింది అందరికి. ఓకే అలాగే టాక్ వచ్చింది, బట్ ఇది రీబర్త్ లేదు, ఏం లేదా అప్పుడు సినిమాకు ముందు తక్కువ పబ్లిసిటీ చేశారు కదండి. బికాస్ రాజు సార్ ఈ డిసైడ్స్ ఎవ్రీథింగ్, బికాస్ ఆయనకు తెలుసు కదా ఈ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో సారీ సార్ అంత పబ్లిసిటీ చేస్తే ఎక్స్పెక్టేషన్ హై అవుతుందని చేయలేదు. సార్ పర్చురి బ్రదర్స్ గారు దీనికి మాటలు రాశారు, దాని గురించి నేను ఫస్ట్ ఫిలిం లో కూడా సార్తో పాటు చేశాను. సార్ ఇస్ మోర్ యంగర్ దెన్ మీ, ఐ థింక్. వెంకటేశ్వర సార్ ఆయనే ఇన్వాల్వ్ అయ్యారు. ఎప్పుడు మనమే ఏదైనా పాత ఐడియా చెప్తా ఉంటాం కానీ సార్ అలాగే లేదు, వెరీ యూత్ ఇన్ హిస్ మైండ్ అండ్ సూపర్, వెరీ ఎనర్జెటిక్. అండ్ అలా 300 ఫిలిం చేశారు. ఈజ్ గ్రేట్. మనం థింక్ చేయడానికి కూడా వీల్లేదు, అది అంత ఫిలిం చేశారు. సో సార్ ఏదైనా మనం ఏదైనా తప్పు చేసిన ప్రభు ఇది ఎలా కాదు అలా చెప్తా, పర్ఫెక్ట్ గా చెప్తా ఉంటారు. ఆయన మన గురించి చెప్పాలి, ఈ సభ ఆల్ దట్. అంటే చిన్న రోల్ కూడా చేశారు కదా ఆయన. ఎప్పుడు ఆ ఫిలిం లో చేస్తూ ఉంటారు. రాజు సార్ ఎప్పుడు ఆయన సెట్ లో ఉండాలని ఒక పెట్టేస్తారేమో. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. వి ఆల్ లవ్ హిమ్ వెన్ హి ఈజ్ యాక్టింగ్. చాలా న్యాచురల్ గా చేసేస్తారు. నాకు సార్ అది వస్తుంది. నాకు సార్ సెటిల్ ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంటాం. సార్ ఉండండి సార్, సార్ వెరీ బిజీ. బట్ ఓకే, ఈ సినిమాలో కామెడీ ట్రాక్ అనేది ఎక్కువగా లేదండి, ఒక సునీల్ క్యారెక్టర్ తప్ప ఎక్కువ కామెడీ పెట్టారు. అది నేను సెకండ్ హాఫ్ లో అన్నట్టు మోర్ ఎమోషన్ ఉంది. సో ఆ ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో కూడా కథ చెప్పిన త్రిష ఎలా మీట్ అదే, అందుకోసం ఆ ఎమోషన్ వల్ల అది జరిగింది. తర్వాత కూడా అప్పుడప్పుడు కామెడీ టైప్ ఉంది, మోర్ ఆఫ్ లవ్ అండ్ సాంగ్స్, మ్యూజికల్ కాబట్టి లవ్ అండ్ సాంగ్స్ అలా కథ కావాల్సి వచ్చింది. ఈ సినిమా ఎడిటింగ్ కూడా చాలా స్లిక్ ఎడిటింగ్ అంటున్నారు. ఎడిటర్ సార్ కృష్ణారెడ్డి సార్. అండ్ అగైన్ నాకు ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు నాకు భయం, ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆయనకి ఫస్ట్ ఫోన్ చేస్తాను, సార్ ఎలా ఉంది అంటే ఈ స్టైల్ ఓకే గుడ్. అలాగే ఈ ఫిలిం కూడా నేను సాంగ్ అంత వెళ్ళను, నేను ఐ మీన్ ఎడిటింగ్ కటింగ్ కి సాంగ్ సీన్ మనం అలా ఇచ్చేస్తే సార్ క్లీన్ గా ఒక చేసేస్తే మనకి ఈజీ, వెరీ ఈజీ టు డూ విత్, బికాస్ ఈజ్ ఆల్రెడీ మాస్టర్ ఇన్ ఎడిటింగ్. మన సాంగ్ కూడా నేను చెప్తా ఉంటాను, నేను ఏదో అనుకుని చేస్తాను ఇలా ఉంటుంది, బట్ సార్ ఏదో అనుకుని సమ్ టైమ్స్ బట్ కరెక్ట్ గా ఉంటుంది, సమ్ టైమ్స్ వేరేలాగా చేస్తారు. నేను వెళ్తాను సార్ నేరేదో అనుకున్నాను బట్ దానికన్నా ఇదే బాగుంది, మీరు చేసింది అలాగే ఉంచండి అంటే. తర్వాత సాంగ్ ఏదైనా మనం చేసినప్పుడు ఎడిటింగ్ సార్ ఇది మనం చెప్పుకోక్కర్లే కూడా లేదు, మనం రాంగ్ గా నంబర్ నోటీస్ చేస్తే కూడా సార్ కరెక్ట్ గా చేసేది పెట్టేస్తారు. ఇదే బాగుంది సార్, ఇదేలో వదిలేసండి, ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ సార్ ఎడిటర్ సార్ కూడా కథలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇది ఇది ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి, ఇప్పుడు సీన్ బిగినింగ్ అది ఇది. మరి ఈ సినిమా రీ రికార్డింగ్ కూడా చాలా హెల్ప్ అయింది అంటున్నారు. డెఫినెట్ ఈ ఫిలిం మ్యూజికల్ ఫిలిం కాబట్టి దేవి గురించి ఆల్రెడీ చెప్పాను ఆడియో, బట్ సూపర్లీ మన అందరూ ఒక వర్క్ చేశారంటే రీ రికార్డింగ్ ఒక 50% అంటే రీ రికార్డింగ్ ఒక 50% అయిపోయింది. మనం చూసినప్పుడు ఫస్ట్ మన రష్ చూసినప్పుడు మన సీన్ అని చూసిన ఒక గ్యాప్ ఉంటుంది టైంలో, మనం అప్పుడు తెలియదు. బట్ రీ రికార్డ్ వచ్చిన తర్వాత ఫీల్ వస్తుంది అని. ఇన్వాల్వ్మెంట్ మ్యూజిక్ వల్ల ఉంది 50. ఐ మీన్ ఈస్ టేకెన్ ఓవర్ సూపర్. అంటే మీరందరూ శోభన్, ఎంఎస్ రాజు గారు, మీరు, దేవిశ్రీ ప్రసాద్ ఒక టీమ్ లా, యంగ్ టీమ్ లా పనిచేశారు అనుకుంటున్నాను. అంతే 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 అంతే. దేవిశ్రీ అల్టిమేట్. పాపం ఈ ఫిలిం లో చాలా కష్టపడి చేశారు, బికాస్ ఇట్స్ 1960 ఫిలిం. పాతదిగా ఉండాలి, సాంగ్ కొత్తదిగా ఉండాలి, ఒకలాగా ఐ మీన్ పాత సాంగ్ లాగా ఉండాలి, అది కొత్తగా వినాలి. అది చాలా కష్టం. క్లైమాక్స్ సాంగ్ అని చాలా కష్టం, ఎలా చేశారో నాకే డౌట్. క్లైమాక్స్ సాంగ్ మళ్ళీ బట్ క్లాసికల్ ఉండాలి, ఆడియన్స్ కు నచ్చాలి. అవును, క్లాసికల్ సినిమా క్లాసికల్ కాబట్టి క్లాసికల్ ఉండాలి, బట్ ఆడియన్స్ కు నచ్చాలి. మరీ క్లాసికల్ ఎలా, ఇట్స్ వెరీ టఫ్ ఫర్ హిమ్, బట్ హి హస్ డన్ ఈజీలీ. అయితే ఇన్ఫాక్ట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రతి సినిమాతో ఒక్కొక్క మెట్టు క్లైమ్ చేస్తూ ఉన్నారు, ఈ సినిమాతో 3 మెట్లు ఒకేసారి క్లైమ్ చేశారు. డెఫినెట్లీ, బికాస్ ఈ ఫిలిం అంత కష్టం, బికాస్ పాతగా ఉండాలి, కొత్తగా చేయాలి, అలా ఇట్స్ వెరీ డిఫికల్ట్. 1960 ఫిలిం, సో అందరికీ ఒక లెసన్ ఇది. మళ్ళీ ఇలాంటి 1960 ఫిలిం
కష్టం కదా. బికాస్ ఆఫ్ ఎంఎస్ రాజు సార్ ఈ టుక్ ది పెయిన్, రిస్క్ కూడా తీసుకున్నాను. ఈస్ గ్రేట్ మ్యాన్, అంతే చెప్పగలం. ఆయనే చెప్పాలి. బికాస్ ఆఫ్ ఎంఎస్ రాజు సార్ ఓన్లీ ఇది పీరియడ్ ఫిలిము, ఇంత రిస్క్. ఆర్టిస్ట్ కూడా మీరు అన్నట్టు 4 హీరోయిన్స్, ప్రభాస్, బిగ్ స్టార్ కాస్ట్, బిగ్ sets. Only MS Raju sir, I think works hard also, not only like a producer he is. In the shooting spot లో చూస్తే తెలుస్తుంది ఎంత కష్టపడ్డారు అంటే. పాపం నెవర్ స్లీప్స్. ఐ థింక్ 1 day to 2 hours 3 hours అంతే. నేను 12 hours 14 hours వర్క్ చేస్తాను అంతే. బట్ ఈ వర్క్ ఫర్ 20-22 hours రియల్ అంటే టూ గుడ్ అంతే. మనం ఆయన వాచ్ చేసి మనం ఇంత కష్టపడాలి అని మనం నేర్చుకోవాలి. మువ్వల నవ్వకల ముద్దమందారమా, ముగ్గులు దించకిల ముగ్గ సింగారమా, నెలకి నాట్యం నిటారి లయగారమా, గాలికి సంకెళ్ళేశావే. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఆశకి ఆయుధ పోసారి మధుమంత్రమా, రీకి రంగులు పోసారి. ఫైట్స్ కాస్త డిఫరెంట్ ఫైట్స్ గా అదే మీరు అన్నారు కదా ఇంటర్వ్యూ పాయింట్ లో ఇట్స్ డిఫరెంట్. పీటర్ హస్ డన్ వండర్ఫుల్ జాబ్. తర్వాత ఇంటర్వ్యూ తర్వాత చేస్ కూడా ఒక హెలికాప్టర్ షాట్ లాగా ఉంటుంది. ఆ హెలికాప్టర్ షాట్ లేదు, అకేలా తీసారు. ఈజ్ ఫుల్ ఆఫ్ టెక్నిక్ ఓన్లీ. ఆ చేస్ ఒక ఇంగ్లీష్ పిక్చర్ లాగే చేశారు. డన్ వండర్ఫుల్ జాబ్. అదే నేను అక్కడ ఉన్నాను మ్యూజిక్ తో పాటు. అదండి ఇద్దరు కలిసి చేసిన ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది మ్యూజికల్ గా ఫైట్ కొత్తగా ఫుల్ ఐడియాస్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. మనం ఏమైనా ఈజీగా చెప్పవచ్చు పీటర్ దగ్గర. సో ఇలా ఉంటుందా ఈ విల్ టెల్ ఫుల్ ఆఫ్ ఐడియాస్ ఉంది. ఈ టెల్స్ న్యూ థింగ్స్ ఇమీడియట్లీ ఇలా ఉంటాయి టక్ మనం కరెక్ట్ చూస్ చేసుకోవాలి. ఓకే. మంజు భార్గవి గారు ఇంతకు ముందు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ వేశారు, ఇందులో నెగటివ్ హార్ష్ క్యారెక్టర్ ఎలాగని వేయించారండి? అది యాక్చువల్గా రాజు సార్ డిసైడ్ చేసింది మంజు భార్గవి మేడంని. నేను అంత ఫిల్మ్ బట్ నేను అప్పుడు శంకరాభరణం చూశాను. తర్వాత సాఫ్ట్ ఫిలిం అన్నారు కదా, నేను చూడలేదు. డాన్సర్ అని నాకు తెలుసు. సో రాజు సార్ ఐడియా అనేది మంజు భార్గవి మేడం విషయాల్ని రాజు సార్ అండ్ శోభన్ అండ్ పరుచూరి వెంకటేశ్వర సార్ వాళ్ళందరూ చేసి ఇది ఓకే మంజు భార్గవి ఉంటే కరెక్ట్ గా ఉంటుందని. కోటా వారి క్యారెక్టర్ కూడా చాలా చిన్నది కదా, ఎక్సలెంట్ మేకప్ ఆయన కూడా చేసింది, చాలా బాగా చేశారు. కోటా సార్ అన్ని ఫిలిమ్స్ నేను చూసి ఒక ఫిలిం వేరే లాగా ఉంటారు, క్యారెక్టర్ లాగే అయిపోతారు. వచ్చి సార్ ఇంత ఫిలిం చేసిన కూడా వచ్చి ఇలా చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, కళ్ళు ఇలా పెట్టుకొని సారే మేకప్ చేసుకొని 1 week తర్వాత అంటే తర్వాత ముందే వచ్చి మేకప్ వేసుకుని ఇలా వేసుకున్నాను, డ్రెస్ ఇలా వేసుకుంటాను. అల్టిమేట్ అండి. చేసుకుంటూ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కోటా సార్. అన్ని ఫిలింలో చూసి నేనే అలాగే, బికాస్ ఒక్కొక్క ఫిలిం లో వేరే లాగా ఉంటాయి అండ్ సూపర్. నేను ఏం చెప్పగలేదు, డెలివరీ కూడా అన్ని సార్ షూటింగ్ ముందే వచ్చి ఇలా చేస్తాను, డ్రెస్ ఇలా బిగ్ ఇలా కన్ను ఇలా పెట్టుకుంటాను, మేకప్ ఇలా చేసుకుంటాను. అవన్నీ సార్ ఫస్ట్ డిసైడ్ చేసి ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి. ఈ టేక్స్ ఎఫర్ట్స్ లైక్ ఎనీథింగ్ మోర్ దాన్ డైరెక్టర్, ఈ టేక్స్ ఎఫర్ట్స్. ఇలా అంటే మనకు కూడా ఇది ఉండదు, కట్టదు. ఏంటి థ్యాంక్ యూ సార్ అన్నారు. ఓకే. ఈ సినిమాలో నర్సింగ్ క్యారెక్టర్ చాలా పెక్యులర్. హాఫ్ ది సినిమా ఆయన పడుకుని ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఎలా మీకు వచ్చిందండి? నర్సింగ్ ఫస్ట్ ఫిలిం లో కూడా చేశారు కదా. సో నర్సింగ్ ఉంటే ఎక్స్పెక్ట్, బికాస్ ఇంటర్వల్ పాయింట్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది నర్సింగ్ లో. సో ఆయన పైన ఎవరు వీడు ఇలా ఉండాలని ఊహించుకోరు. సో అలాగే నర్సింగ్ క్యారెక్టర్. సార్ మీరు త్రిష గురించి, చార్మి గురించి చెప్పారు, ఇంకా ఇద్దరు హీరోయిన్స్ సింధు తులాని చేసినప్పుడు ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. నేను అతను ఒకటే చూసినప్పుడే సూపర్ యాక్ట్రెస్. మనం చేసినప్పుడు పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండాలంటే వచ్చారు అండ్ డైలాగ్ తీసుకుని ఈజీగా చెప్పారు. యాజ్ ఇఫ్ ఏ తెలుగు గర్ల్ ఓన్లీ షీ బిహేవ్స్. షీ డస్ ఇట్ వెరీ ఈజీలీ. మనం ఏమనుకున్నామో అది కరెక్ట్ గా ఉంది. సింధు తులాని షీ సూపర్, షీ వెరీ గుడ్ యాక్టర్. అండ్ మధు శర్మ కొంచెం తెలియదు బట్
ఎలా చేయాలో ఏది ఆ ఇది ఉంది కదా, మనం చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి అదన్నీ ఉంది. బోత్ ఆల్సో డన్ వెరీ గుడ్ జాబ్. ఓకే ఓకే సార్, ఈ సినిమాలో మీరే అన్ని సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు? లేదు, నేను డైరెక్టర్ ఈ ఫిలింలో అదే నేను అన్నట్టు ఫస్ట్ నుంచి ఇది కథ గురించి ఏంటంటే డైరెక్టర్ సాంగ్ ఉంది, బట్ నాది కూడా విష్ణు దేవ్ అని ఒకడు ఉన్నాడు. సో ఈ ఫస్ట్ ఫిలిం కూడా ఆయన వర్క్ చేశారు. నిక్సన్ కూడా, ఓకే, నిక్సన్ ఆల్సో దిస్ ఫిలిం నిక్సన్ మాస్టర్ కూడా వర్క్ చేశారు. మేము ముగ్గురు చేరే సాంగ్స్ చేశాం. ప్రభుదేవ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా పౌర్ణమి, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, అలాంటి ఎన్నో సినిమాలు మీరు చేయాలి, అలాగే హీరో కొరియోగ్రాఫర్ గా కూడా మిమ్మల్ని చూడాలి అని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాటి 24 ఫ్రేమ్స్ విశేషాలు. తిరిగి రేపటి 24 ఫ్రేమ్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ అ గ్రేట్ డే. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులు దిల్చకిల ముగ్గ సింగారమా, నెలకి నాట్యం నిట్టావి లయగారమా, గాలికి సంకెళ్ళేశావే. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఆశకి ఆయుధ పోసావి